మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ఆశలను ఆశయాలను ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్నిటిని కూడా మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చూసేటివి కేసీఆర్ గారు ఆనవాళ్ళు అంటే ఒక కాళేశ్వరం, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రంగనాయక సాగర్ ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తావు? ఒక అంబేద్కర్ విగ్రహాన్ని, ఒక సెక్రటేరియట్ను, ఒక మరి ఇలాగా కేవలం తెలంగాణ తల్లి బొమ్మను మరి ఇవాళ కాంగ్రెస్ బొమ్మగా చిత్రీకరించినావు తప్ప కాంగ్రెస్ అభయాస్తం. అది ఏమస్తం? అది అభయాస్తం. మన ప్రతి తెలుగింటి మహిళ బతుకమ్మను మరి ఎత్తుకొని ఒక అలంకరించుకొని బతుకమ్మ పండుగ రోజున ఒక తెలంగాణ తల్లి సాక్షాత్ ఒక అమ్మవారిని అది ఎంతో మంది కవులు కళాకారులతోని మరి చర్చించి ఒక తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని తీసుకొచ్చి మరి ఆ యొక్క రూపాన్ని మరి గ్రామ గ్రామాన మరి నిలబెట్టినటువంటి తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చిన రాక్షసుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తి అబద్ధాలతోని అసత్యాలతోని రాజ్యం వెళ్తా ఉన్నాడు. రైతు పండుగలు రైతులకు మరి వారికి రైతు బంధు ఎగ్గొట్టి రైతు పండుగ చేసుకుంటున్నాడు. మరి వృద్ధులకు ఆశతోనే ఎదురు చూస్తున్నారు. అరే పొట్టోడా మరి ఎప్పుడు ఇస్తారా నాయన? 4,000 రూపాయలు ఇస్తాంటివి మరి 2,000 రూపాయలు ఇవాళ పెంచినే కొట్టిండు. 2 నెలలు ఇవాళ వీళ్ళు వచ్చిన 12 నెలలలో 2 నెలల పింఛనే కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తులం బంగారం ఎగ్గొట్టిండు. ప్రతి మహిళలకు 2,500 ఇస్తానని అది కొట్టిండు. మరి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టావు. రైతు రుణమాఫీ 33,000 కోట్లు 33,000 కోట్లు మాఫీ చేస్తాను. 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టావు. రైతు రుణమాఫీ చేసినావు, అది కూడా అరకొర రుణమాఫీ. అది హరీష్ రావు గారి ఛాలెంజ్కు మరి సిగ్గుపడి మరి వాళ్ళ మీరు తట్టుకోలేక ఆ మాత్రమే అరకొర రుణమాఫీ చేయడానికి కారణం హరీష్ రావు గారి ఛాలెంజ్. కాబట్టి ప్రజల్లో కూడా చర్చ జరగాలి. మరి ఏం చెప్పిండు, ఈయన ఏం చేస్తున్నాడు? కేసీఆర్ గారి తిట్టుడు, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టుడు, కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప రేవంత్ రెడ్డి గారు వేరే పని లేదు. ఇవాళ కేసీఆర్ గారే లేకపోయింటే కేసీఆర్ గారు తెలంగాణ తేకపోయిందో ముందుకొచ్చిన ఇలా రేవంత్ రెడ్డి గారు పాలన ఎట్లుందంటే మొత్తం ఎక్కడ పోయినా ఏ ఒక్క నిరుద్యోగులు కానీ ఇలా జాబు చేసే వాళ్ళు కానీ ఎవ్వరు కానీ గుర్తించలేరు. ఎందుకంటే ఆయన మాటల మహారెడ్డి మాటల గారడి చేస్తున్నాడు. మరి ఇలా మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఆ బతుకమ్మ లేకుండా చేసిండు, బతుకమ్మ సీరులు లేకుండా చేసిండు, రైతు బంధు లేకుండా చేసిండు, లక్ష్మి లేకుండా చేసిండు, కేసీఆర్ కిట్ లేకుండా చేసిండు. ఏ ఒక్కటి కూడా చేయడం లేదు. మరి ఆయన ఒక్కటే హైడ్రా పేరుగా మూటలు కట్టి ఇలా మరి కేంద్రాన్ని పంపడం జరుగుతుంది. మరి అది గమనిస్తున్న ప్రజలు రాబోయే కాలంలో ఎక్కడ ఏ గ్రామం పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ వాస్తవానికి ప్రజలు అక్కడ ఇక్కడ ఏ గ్రామ దేవుడి కానీ కళ్ళు కానీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు